మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనం. అందుకైన అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునకును చెల్లించదని వారితో చెప్పాను. ఈ మాటను ఆలోచన చేస్తూ ఉంటే తన వద్దకు వచ్చినటువంటి పరిసయ్యుల శిష్యులతోనూ హేరోదీయులతోనూ దేవుని సువార్తను అనుసరిస్తూ ఆయన్ని వెంబడిస్తూ ఆయనతో ఉన్నటువంటి వారితోనూ అక్కడ కూడిన ప్రతి వారితో ప్రభువు ఇచ్చినటువంటి సమాధానం. కైసరుకి పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అన్న ప్రశ్నకు ప్రభువు ఏమని సమాధానం చెప్పాడు? కైసరుకు పన్ను ఇమ్మన్నాడా, వద్దన్నాడా? ఈ ప్రశ్న ఈ ఉదయకాల సమయమునందు మన ముందు ఉంచబడుతూ ఉన్నది. దీన్ని చాలా విధాలుగా మనం అర్థం చేసుకున్నాం. కొంతమంది ఇమ్మన్నాడని, కొంతమంది వద్దన్నాడని, కొంతమంది ఎటూ చెప్పలేదని అభిప్రాయపడుతూ ఉంటుండగా ఈ ఉదయకాల సమయమునందు యేసు ప్రభువు వారు పలికినటువంటి ఈ మాటలో సమ్మతించాడా, అవును అన్నాడా, సమ్మతించక లేదు అన్నాడా అనేటువంటి మాటను మనం ఒకసారి ఆలోచన చేయాలి. అవును అంటే కైసరుకు మీరు పన్ను ఇవ్వాలి అని గనక ప్రభు అని ఉంటే ఆత్మీయ ఆధ్యాత్మిక పరమైనటువంటి సమాజం అక్కడ కొంత గాయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది ఎందుకో మనం తదుపరి చూద్దాం. ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా యూదులైనటువంటి వారు, దేవుని వెంబడించేటువంటి వారు, నిష్ట కలిగినటువంటి వారు కైసరుకి పన్ను ఇవ్వండి అని చెప్పి ఉంటే వారు హృదయం గాయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే కైసరుకు పన్ను ఇవ్వవద్దు అని ప్రభువు చెప్పుంటే ఆ సమాధానంలో ఆ అర్థం ఉంటే రాజకీయపరమైనటువంటి వారి యొక్క మనోభావం దెబ్బతిని వారు గాయపడేటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. హేరోదీయులు ఉన్నారు, పరిసయ్యుల శిష్యులు ఉన్నారు, ఇంకా ఎందరో ప్రభుత్వ అధికారం క్రింద పనిచేస్తున్నటువంటి వారు ఆ సమూహంలో ఉన్నారు. కనుక రాజకీయపరమైనటువంటి అభ్యంతరాలు ఆయన కాదు అని అంటే వస్తారు. ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ జవాబులో వింతైనటువంటి ఆ ప్రతిఫలం మనము చూస్తే యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి జవాబు తదుపరి 22వ వచనములో 22వ అధ్యాయము 22వ వచనములో వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట అక్కడ ఉన్నటువంటి అనేక మందికి సరిపడినటువంటి జవాబుగా ఏ రీతిగా ఉంది? ఆయన అవును అనాలి, లేకపోతే కాదు అనాలి. అవునంటే ఒక వర్గం, కాదు అంటే ఒక వర్గం వ్యతిరేకిస్తారు. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే అందరూ ఆశ్చర్యమునకు లోనైరి, ఆశ్చర్యపడ్డారే తప్పితే యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి జవాబును బట్టి ఎవరు కూడా అభ్యంతర పడలేదు అనేటువంటి
ఈ పదాన్ని మనం ఒకసారి చూడాలి. ఏ రకంగా సాధ్యం? మనం ఇవ్వగలమా అలాంటి జవాబు? అందరూ మిళితమై వివిధ రకాలుగా ఆ తెగలకు, గుంపులకు, వర్గాలకు ఉన్నటువంటి వారు ఉంటుండగా, ఎవరు ఆరోపణలు వారు చేస్తుండగా అందరికీ సరిపడినటువంటి సమాధానం ఇవ్వటం అంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కానీ ఎవరు కూడా అభ్యంతర పడలేదు, అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఏ రీతిగా ఈ సమాధానము అక్కడ ఉన్నటువంటి వారిని ఆశ్చర్యపరిచింది అనే విషయాన్ని మనము ఈ ఉదయకాల సమయమునందు ఈ మాటను బట్టి మనము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ సందర్భం గురించి మనము కొంత ఆలోచన చేస్తూ, యేసు ప్రభు వారు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎలాంటి సందర్భంలో ఉన్నారు అని మనం ఆలోచన చేసినప్పుడు 15వ వచనంలో, 22వ అధ్యాయం 15వ వచనంలో, అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవల్లని ఆలోచన చేయొచ్చు. బోధకుడా, నీవు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుతున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడువనియు ఎరుగుదము అనే మాటతో ఈ సందర్భం ఇక్కడ ప్రారంభమవుతుంది. పరిసయ్యులు, వారి శిష్యులు, వారి వెంట హేరోదీయులు యేసుప్రభు వారి వద్దకు వచ్చి ఆయనను మాటల్లో చిక్కుపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నను యేసుప్రభు వారు ఏ రీతిగా స్వీకరించారు అని మనము ఆలోచన చేసినప్పుడు 18వ వచనములో, యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు అనే మాట ప్రభు ఇక్కడ పలికారు. సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రధానంగా యేసు ప్రభు వారిని శోధించుటకు ఇక్కడ వీరు వచ్చినట్లుగా మనకి కనబడుతుంది. పుట్టింగ్ లార్డ్ టు ద టెస్ట్, దేవుణ్ణి శోధనకి గురి చేయడం అనే అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. పుట్టింగ్ లార్డ్ టు ద టెస్ట్, యేసుని శోధనకి గురి చేయడం గురించి మనం ఆలోచన చేసినప్పుడు, నన్ను ఎందుకు శోధనలో పెట్టుచున్నారు అని ప్రభు అన్న మాటకి అర్థం ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు ఇవ్వాలి అంటే నాకు అది ఎంతో కష్టమైనటువంటి విషయం. నన్ను ఇబ్బందులు పెట్టారు, నన్ను ఇరుకులు పెట్టారు, నేను ఎటు మాట్లాడలేను, ఎటు చెప్పలేనటువంటి పరిస్థితిలో పెట్టి నన్ను ఎందుకు శోధిస్తున్నారు అని అర్థం లేదు అక్కడ. నన్ను ఎందుకు మీరు శోధిస్తున్నారు అని అంటే, దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉండి దేవుని పరిశుద్ధ సన్నిధిలో తండ్రి కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువుకి ఏది కూడా అసాధ్యం కాదు. ఆయన చెప్పలేనిదంటూ, జవాబు ఇవ్వలేనిదంటూ ఏది ఉండదు. కానీ నన్ను శోధనలు ఎందుకు పెట్టుచున్నారు అని ప్రభు అనటానికి గల అర్థం ఏంటంటే, మీరు అడిగినటువంటి ప్రశ్నకు నా వద్ద సమాధానం ఉంది. మీరు వేసే అనేక ప్రశ్నలకు నా వద్ద సమాధానం ఉంటుంది. కానీ ఇలాంటి క్లిష్టమైనటువంటి సమాధానములు మీరు నన్ను వేయటం వల్ల మీరు ఇబ్బందులో పడతారు. నేను ఇచ్చే జవాబు మిమ్మల్ని అభ్యంతరపడుతుంది. మిమ్మల్ని కఠినంగా నేను మాట్లాడాల్సి వస్తుంది. మీపై తప్పు ఒకటి నేను మోపాల్సి వస్తుంది. మిమ్మల్ని తిరిగి నేను ఇబ్బందిలో పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకు నన్ను శోధిస్తున్నారు, మీరు ఇబ్బందిలో పడుతున్నారు అనేటువంటి అర్థంతో వచ్చి ఆయన ప్రశ్న అడిగినటువంటి వారిని గురించి నన్ను ఎందుకు శోధనలో పెడుతున్నారు. శోధనలో ప్రభు ఎప్పుడు పడడు. పడినా విజయుడుగా ఎన్నడూ కూడా నిలుస్తాడు. కానీ వారు తిరిగి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నది కనుక మీరు ఇబ్బందులో పడేటువంటి శోధన నాకు ఎందుకు, మిమ్మల్ని అనేలాగా ఎందుకు చేసుకుంటున్నారు, ఎందుకు ఈ శోధన అనేటువంటి అర్థం ఇక్కడ ఉన్నదని ప్రధానంగా మనం ఆలోచన చేయాలి. అయితే మొదటగా మనం ఈ వాక్య భాగంలో గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చినటువంటి పరిసయ్యుల శిష్యులు, హేరోదీయులు
యేసు ప్రభువుని ఈ ప్రశ్న అడగక ముందు యేసు ప్రభువుని ఒక రకంగా సిద్ధపరుస్తున్నారు. వారికి కావలసినటువంటి జవాబు ప్రభు దగ్గర నుంచి రావాలని, ఆ సందర్భంలో ప్రభువుని ఇబ్బందిపరచాలని ఒక విషయమై ఫిక్స్ చేస్తూ, ఆయన నిర్బంధిస్తూ, ఆయన మరొక మాట మాట్లాడకుండా వారు ఆశించినటువంటి సమాధానం ఆయన నోట రావాలి కనుక ఈయన్ని మనం సిద్ధపరిచి మనం ఈ మాటలు పలకాలని ఈ మాటలు పలుకుతున్నారు. ఆ మాటలు ఏంటంటే మరొక మారు మనం చదువుకున్నాం. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గం సత్యముగా బోధించుతున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదము. ఈ మాటలు వారికి కావాల్సినటువంటి జవాబు యేసు నోట రావటానికి సిద్ధపరచడానికి వీరు పలికారు. నీవు సత్యవంతుడివి, అబద్ధం ఆడో, కైసరికి పన్ను ఇవ్వాలా లేదా ఖచ్చితంగా నువ్వు చెప్పాలి. నీవు దేవుని బోధను బోధిస్తూ మోమాటం లేకుండా మాట్లాడేవాడివి, ఎవరిని లెక్క చేసేటువంటి వాడివి కాదు, అధికారుల సహితము, ఎందుకంటే నీవే లోకాధికారివి అని ఎన్నో పర్యాయాలు చెప్పుకున్నావు. నీ బోధన బట్టి, నీ సత్య ప్రవర్తన బట్టి నీవు కైసరికి పన్ను ఇవ్వకూడదు అని మాత్రమే మేము ఆశిస్తున్నాం. ఆ సమాధానం మాత్రమే నీలోంచి రావాలి. ఆ సమాధానం నీవు ఇవ్వాలంటే ఈ మాటల సిద్ధపాటు నీకు ఎంత అవసరం కనుక ఈ మాటలు విను. నువ్వు సత్యవంతుడివి, మా మాటలు లేదు, కరెక్ట్గా మాట్లాడతావు, ఎవరికీ భయపడవు. ఒక రకంగా ప్రభు యొక్క గుణ లక్షణాలను ఎత్తి చూపి మరొక జవాబు ఇవ్వద్దు, కానీ కైసరుకు పన్ను ఇవ్వటం తప్పు అని మాత్రమే చెప్పు అనటానికి ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువుని సిద్ధపరిచారు. మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాం. మన ప్రార్థనలు ఎంత వింతగా ఉంటాయంటే మనం కూడా దేవుని ఒకందుకు ఫిక్స్ చేస్తాం. మనం ఏదైతే అడగాలని ఆశించాలి, ఏదైతే కోరుకొని దేవుని సన్నిధికి వెళ్తామో ఆ విషయాలై దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుడు కాదు, ఇప్పుడు కాదు, ఇంకొంత సమయం, లేకపోతే ఇది వీలు పడదు, ఇది నేను నా చిత్తంగా అనుకోవట్లేదు అని మన విషయమై చెప్పకుండా ఉండటానికి ముందుగానే దేవుని ఫిక్స్ చేసేస్తాం. మన ప్రార్థన ఎలా ఉంటాయి మన ప్రార్థనలు అంటే దేవుని శోధించడానికి, దేవుని ఇబ్బందిలో పెట్టి మనం ఆశించిన దాన్ని మనం పొందుకోవటానికి దేవుని పొగుడుతూ మనం ప్రార్థనలు చేస్తాం. నీకేదో కావాలి, దేవుని వద్దకు వెళ్ళి నువ్వు ఆ కావాల్సింది అడగటం మానేసి దేవుని లక్షణాల గురించి మాట్లాడుతూ ప్రార్థన మొదలు పెడతావు. నీకు కావలసినటువంటి విషయంలో నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తూ నువ్వేమంటావు అంటే, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని ఎవడో రోడ్డు పక్కన అన్యుడు, ప్రభువా, నిన్ను నమ్ముకుని కూడా ఉన్నాడో లేదో తెలియదు అని అంటే, నువ్వు చేసావు కదా ప్రభువా, నువ్వు ఎంతోమంది నిన్ను అడిగినటువంటి వారికి, నేను అడగనటువంటి వారికి కూడా చేసావు కదా. ఆ బెత్తెస్తా కోనేటి వద్ద అన్ని సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి వ్యక్తి నీ వద్దకు వచ్చాడా? నోరు తెరిచి ఏమని అడిగాడా? ఏమి అడగకుండానే నీ అంతటి నువ్వు వెళ్ళిపోయి స్వస్థపరచబడబోతున్నావు అని అడిగావు, లేవమన్నావు, పరిపెత్తుకొని వెళ్ళమన్నావు. ఈ ఈ ఈ రీతిగా ఉంటాయి మన ప్రారంభం ఏంటంటే దేవుణ్ణి ఒక అందుకు ఫిక్స్ చేసేసి దేవుణ్ణి ఆ ఇబ్బందులు పెట్టేసి నీవు అడిగేది ఖచ్చితంగా ఇస్తానని దేవుడు పలకటం కొరకు ఎన్ని పర్యాయాలు మనం ఎలాంటి ప్రయత్నం చేస్తూ మన ప్రార్థనలు ఈ రీతిగా లేవో ఒకసారి ఆలోచించాం. ఉన్నాయి, ఖచ్చితంగా మన ప్రార్థనలు ఇలాగే ఉంటాయి. దేవుని యొక్క సామర్థ్యమును నీవు నేను కొనియాడితే దేవునికి వచ్చేటిది కాదది. దేవుని యొక్క సామర్థ్యత దేవుడు జరిగించి రుజువు చేసి మనకు చూపించగా దాన్ని మన నోటి మాటల్లో దేవుడు ఎంత సమర్థవంతుడు అని తిరిగి మనం ఒప్పుకునేదే కానీ మనము ఆ లక్షణాలను దేవునికి గుర్తు చేసి జ్ఞాపకం చేసి ఒకందుకు మనం దేవుని ఫిక్స్ చేసి ఈ రీతిగా ప్రార్థనలు చేస్తున్నామేమో ఒకసారి ఆలోచించేద్దాం. ఒకవేళ మనకు అవసరమైనటువంటి వాటిని దేవుని పొందుకోవటానికి దేవుని నిర్బంధంలో పెట్టి బలవంతం చేసి నీ ప్రార్థనలు ఈ రీతిగా ఉంటే దేవుణ్ణి శోధించడానికి, మాటల్లో ఇరుకును పెట్టడానికి వచ్చినటువంటి వీరికిని, వీరి ప్రశ్నకిని, వీరి మాటలకని
విశ్వాసులముగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని చిత్తమేంటో తెలుసుకోవటం మానేసి మనకు కావాల్సింది మనం అడుగుతూ దేవుని మాటల్లో చిక్కుపరిచి, మాటల్లో డైవర్ట్ చేసి, దేవుని నిర్బంధించి, దేవుని శోధించినటువంటి క్రైస్తవ విశ్వాసులకు ఏ మాత్రము కూడా తేడా లేదు. దేవుని సంగమా, దేవుని పరిశుద్ధ సన్నిధికి వచ్చి దేవునితో హృదయపూర్వకంగా మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన శోధించేటువంటి మాటలు ఎన్నడూ కూడా విశ్వాసి నోట ఉండకూడదు అనేటువంటి విషయం. ఆయన చిత్తమును ఎరుగుటకు మనం ఆయన సన్నిధికి రావాలి. ప్రభువా, కైసరు పన్ను అడుగుతున్నాడు తండ్రి, ఈ పన్ను మేము కట్టలేకపోతున్నాం, ఈ పన్నుకి ఆధ్యాత్మికమైనటువంటి ముడి కూడా ఒకటి ఉంది, మా మనసు ఒప్పట్లేదు, మాకు అధిక భారంగా ఉంది, వీటిని కట్టడానికి మేము చాలా కష్టపడుతున్నాం, ఏం చేయమంటావు ప్రభువా, నీ చిత్తం ఏంటి అని అడుగుంటే ఆయన జవాబు వేరుగా ఉండనేమో కానీ మాటల్లో చిక్కుపరచడానికి, ఆయన శోధించడానికి వచ్చి పన్ను ఇచ్చటం న్యాయమా కాదా అనే ప్రశ్నకు ఆయన వద్ద జవాబు ఉంటుందండి. జవాబు ఇప్పుడు మన ముందున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన అవునన్నాడా కాదన్నాడా, పన్ను కట్టమన్నాడా, పన్ను కట్టద్దన్నాడా? ఒకవేళ కట్టమని ఉంటే ఒక వర్గం వారు ఎలా సంతృప్తి చెందారు, ఒకవేళ వద్దనంటే ఇంకొక వర్గం వారు ఎలా సంతృప్తి చెంది అక్కడ సమాధానకరమైనటువంటి ఆశ్చర్యపడేటువంటి సందర్భం ఎలా వచ్చింది అనేటువంటి మాటతో మనము ఈ ధ్యానంలో ముందుకి కొనసాగుతున్నాం. దేవుని సన్నిధికి యోగ్యంగా వెళ్తే, మన దేవుని వెంబడించడం యోగ్యంగా ఉంటే దేవుడు కూడా సరైనటువంటి జవాబులే మనకిస్తాడు. లేకపోతే ఆయన శోధించేటువంటి విధంగా ఆయన సన్నిధికి వెళ్ళేటువంటి ప్రతి వారికి దక్కేటువంటి సమాధానం, ఆయన ఇచ్చేటువంటి సమాధానం ఖచ్చితంగా దేవునికి తెలుసు కనుక అలాంటి సమాధానమే మనకి కూడా వస్తారు. కనుక ఈ ప్రత్యేక తరుణమునందు ఈ వాక్య ధ్యానములో మనం ముందుకి కొనసాగుతూ మనం ఆలోచన చేయాల్సినటువంటి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు ఈ వాక్య ధ్యానములో మనం ముందుకు వెళుతున్నప్పుడు మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు ఏంటంటే, ఈ ప్రశ్న వేయబడిన తర్వాత ప్రభువు స్పందించిన దానిలో ఈ ప్రశ్నను మనము వేసుకుంటే మనం ముందుకి కొనసాగుతూ దీనిలో ఉన్నటువంటి భావం అర్థం ఏంటి, ఆయన అలా పలికిన మాటకి అర్థం ఏంటి, ఎస్సా నోవా, ఏది చెప్పలేదా, ఏది చెప్పినా కూడా ఆయనకి రెండు వర్గాలకి సంతృప్తి ఎలాగొచ్చింది అనే మాట మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం మొదటగా వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే 19వ వచనంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయం 19వ వచనంలో, పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. ఇది మన మొదటి ప్రశ్న. యేసు ప్రభువు వారు తిరిగి జవాబు చెప్పడానికి ఆయనకి పన్ను రోక ఎందుకు అవసరమైంది? ఒకవేళ పన్ను రోక మీద ఆ ప్రతిమ పై వ్రాతను గురించి మాట్లాడాలనంటే ఆయనకి తెలుసు, నేరుగానే చెప్పచ్చు, మీరు పన్ను రోక మీద ఒక ప్రతిమ ఉంది, పై వ్రాత ఉంది, దాన్ని బట్టి కైసరికి ఇవ్వండి అని దేవుడు చెప్పవచ్చు. కానీ పన్ను రోక అడిగి ఆయన చేతిలోకి తీసుకోవటాన్ని ఒక ప్రశ్నగా మనం ఈ ఉదయకాల సమయమునందు మనం కలిగి ఉండాలి. తర్వాత ఈ రూపమును పై వ్రాతయు ఎవరు అని అడిగినప్పుడు వారు కైసరు అని చెప్పారు. అప్పుడు దేవుడు కైసరికి అని అంటూ దేవునికి చెల్లించడని వారితో చెప్పారు. మన రెండో ప్రశ్న ఇది, దేవుని ప్రస్తావన ఎందుకు వచ్చింది ఇక్కడ? కైసరికి పన్ను ఇవ్వాలా వద్దా అని అడిగారు. ఈ కైసరికి పన్ను గురించి మాట్లాడుతూ దేవుని ప్రస్తావన ఎక్కడ వారు ప్రశ్నించలేదు, సందర్భం ఎక్కడ ఇంకెవరు అడగలేదు. కానీ ఈ మాటతో ప్రభు దేవునికి చెల్లించుడి అని ఎందుకు అనాల్సి వచ్చింది? రెండు ప్రశ్నలు ఈ చిక్కుముడికి ప్రధానం.
కనుక ఈ రెండు మాటలను మనము ఈ ధ్యానం అంతట్లో కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఈ ప్రశ్నలు నడుమ మనకి కావలసినటువంటి జవాబును ఈ దినమందు వెతికే ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియాదేవిని సంగమ, ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పన్ను రోక గురించి మనం కొంత చెప్పుకుందాం. పన్ను రోక మొదట్లో నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఏమన్నానంటే, ఆధ్యాత్మికంగా కొంతమందికి ఇది అభ్యంతరం అని అన్నాను. ఎందుకు ఆధ్యాత్మికంగా ఇది అభ్యంతరము అనంటే, ఈ పన్ను రూపను మనం చూసినప్పుడు ట్యాక్స్ కాయిన్స్ అని రోమా ప్రభుత్వంలో ఉండేవి. ఈ పన్ను రూపలో ప్రత్యేకంగా పన్ను చెల్లించడానికే ఉండేవి. మీకు బ్రెడ్ కావాలంటే కొనుక్కోవడానికి లేదు. పన్ను రూపతో ఏం చేయాలండి? మీరు పన్నునే చెల్లించాలి. ఇది ప్రత్యేకంగా మరి అధికారులను బట్టి ముద్రించబడేటువంటి పన్ను రూపం. ఈ పన్ను రూపలు మరి వారి వద్దకు ఎలాగొచ్చాయి అనంటే, మీ వద్ద ఉన్నటువంటి ఏదో ఒక వస్తువు ఇచ్చి ఆ వస్తువుకి వారు విలువ కట్టి మీకు కొన్ని పన్ను రూకలు ఇస్తారు. మీరు ఎంత పన్ను రూక కట్టాలని వారు నిర్ధారించారో ఈ రూకలు పట్టుకెళ్ళి మీరు పన్నును కడతారు. పన్ను రూక కేవలం పన్నుకు మాత్రమే వాడేటువంటి వారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ పన్ను రూకపై కైసరు యొక్క ముద్ర, తన ముఖము, బస్ట్ పైభాగము ముద్రించబడి ఉంటుంది. ముద్రించబడి పైన వ్రాత రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉందనంటే, టైబేరియస్ ద సీజర్, వర్తీ ఆఫ్ వర్షిప్, సన్ ఆఫ్ గాడ్. ఈ సీజర్ గురించి ఆ పన్ను రూక మీద బొమ్మ వేయబడి ప్రతిమ, తన ఇమేజ్, తన బొమ్మ అక్కడ ఉండి, ఈ సీజర్ అనేటువంటి వాడు ఆరాధనకు యోగ్యుడు, దైవ కుమారుడు అనేటువంటి ముద్ర దాని మీద రాయబడి ఉంటుంది. ఇది యూదులకి కష్టమైనటువంటి పని. దైవ కుమారుడు ఎవరో మెస్సయ్య, దేవుని ఆరాధించేటువంటి మనం ఈ అధికారి అయినటువంటి సీజర్ ప్రతిమను మనం ఆరాధించేటువంటి విధంగా ఆ నాణ్యాన్ని మన దగ్గర కలిగి ఉండటమేంటి? వాటిని పట్టుకొని వెళ్ళి ఆరాధికులుగా, సీజర్ను పూజించేటువంటి వారుగా, కైసర్ను పూజించేటువంటి వారుగా తీసుకెళ్ళి ఇవి చెల్లించడం ఏంటి అనేటువంటి సందర్భం. ఇవి రోమా ప్రభుత్వంలో కొన్ని విషయాలకు ఈ రీతిగా ముద్రణ జరిగి ఉన్నది. ఏంటంటే, చాలా బలమైనటువంటి సందేశం ఉంది. ఈయన అధికారిని, ఈ అధికారికి లోబడాలని, ఈ అధికారికి ప్రతివారు కూడా లోబడి ఏమాత్రం కూడా ఉల్లంఘించకుండా మరి చేయాలి అనేటువంటిది ఆ ప్రోపగాండ చేస్తూ, ఏ అధికారి అయితే ఉన్నాడో ఆ అధికారం గురించి ప్రజలు గుర్తించడానికి ఆయన ఉనికిని చాటుకునేటువంటి ముద్రణగా ఈ రోకలు ఉన్నాయి. ఈ రోకలు ఈ రీతిగా ఉంటుండగా యూదులకి ఆధ్యాత్మికంగా అభ్యంతరం కారణమైంది. మేము సజీవుడైనటువంటి దేవుని యొక్క రూపంలో మరి సృష్టించబడినటువంటి వారు మేము. ఆయన రూపమును తప్పితే మరొక రూపాన్ని మేము పూజించం, దాన్ని మేము చూడలేం, దానికి సాగిలపడలేం. ఆజ్ఞగా మాకు ఇవ్వబడింది. కనుక ఆ రెండవ ఆజ్ఞను మీరి ఈ అధికారి యొక్క ప్రతిమను మేము మా ఇళ్లలో కలిగి ఉండటం ఏంటి? దీని యొక్క ఆరాధికులుగా మేము దీన్ని ఒప్పుకోవటం ఏంటి? దీన్ని తీసుకువెళ్ళి పన్ను ఇవ్వటం ఏంటి? ఇది ఆధ్యాత్మికమైనటువంటి వర్గానికి నచ్చనటువంటి పని. ఎంతో తిరుగుబాటు ఈ విషయమై జరిగి ఉన్నదని మనం ఆలోచన చేయాలి. ఈ రూపం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇలాంటి సందేశము రోమా ప్రభుత్వ అధికారులైనటువంటి వారు ఈ నాణెములు ఈ రూపలో ఉంచి వారు ముద్రించినట్లుగా మనం చూస్తున్నాం. కేవలము పన్నుకు మాత్రమే వాడేటువంటి ఈ రోక ఈ ఈ ఈ ప్రత్యేకతను సంతరించుకున్నదని మనం ఆలోచన చేయాలి. ఈ రూపను గురించి ఇంకా కొన్ని ఆలోచనలు మనం చేస్తున్నప్పుడు
ఈ కైసర్ అనేటువంటి వ్యక్తి ఎన్ని రోకలైతే పన్ను చెల్లించడానికి ముద్రించాడో ఖచ్చితంగా అన్ని రోకలు మరలా తన వద్దకు వచ్చేటువంటి లెక్క చూసుకునేటువంటి వాడు. ఇన్ని రోకలు పన్ను నిమిత్తమై ముద్రించాం కాబట్టి ప్రజలందరూ కూడా పన్ను కడుతుంటుంటే ఈ రోకలన్నీ కూడా నా వద్దకి, నా ఖజానాలోకి, నా ట్రెజరీలోకి వచ్చేయాలి అనేటువంటి రూల్ ఒకటి ఉంది. రాలేదంటే ఎవరో పన్ను కట్టలేదు, పన్ను కట్టినటువంటి వారిని చాలా ఘోరంగా అభ్యంతర పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోకకి అంత బలం ఉంది. ఆ రోక మరలా తిరిగి కైసరు ఖజానాలోనికి చేరాలి అనేటువంటి ఆ ప్రత్యేకతను ఈ రోక సంతరించుకున్నది అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ఈ మాటలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటేనే కానీ యేసు ప్రభువారి సమాధానం అవునా కాదా, ఎందుకు సంతృప్తిపరిచింది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, ఈ రీతిగా ఈ బలమైనటువంటి సందేశమును కలిగినటువంటి ఈ రోక వారు వద్ద ఉండటం ఆధ్యాత్మికంగా కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఆ పన్నులు కట్టలేనటువంటి భారంగా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఒక ఉద్యమం ప్రారంభమైంది. కైసరికి పన్ను ఇవ్వటం భారం, కష్టం, ఆత్మీయంగా మేము చాలా నైతికంగా మేము బాధపడుతున్నాం అనేటువంటి విషయం. ఈ రోక ఇలాంటి సందేశమును, బలమైనటువంటి సందేశమును కలిగి ఉంటుండగా మనం ఇప్పుడు ఆలోచన చేయబోతున్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు వారు ఆ రోకను, పన్ను రోకని ఆయన వద్దకు ఎందుకు అడిగి తీసుకున్నారు అనంటే, యేసు ప్రభు వారు శోధనకి లోనవుతున్నాడు. ఆ శోధన ఏంటంటే, నేను ముందు చెప్పినటువంటి శోధన. ఆయన్ని ఇబ్బందిలో పెట్టడానికి వచ్చినటువంటి వారిని తిరిగి ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఆ ప్రారంభాన్ని ప్రభు ఎలా చేశాడనంటే, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి రోక విషయమై ప్రభు రాజకీయపరమైనటువంటి మలుపు త్రిప్పాడు దాన్ని. ఎందుకో మనం ఇంకా బలంగా ఆలోచించేద్దాం. అక్కడ ప్రభు పన్ను రోక ఒకటి నాకు చూపుడి అని అనగానే నిజంగా తెలివైనటువంటి వారైతే, అమ్మో ఇప్పుడు ఈ పన్ను రోక, నా వద్ద ఉన్నటువంటి పన్ను రోకను నేను బయటికి తీసి ఈ పన్ను రోకను నా చేతుల మీదుగా ఆయన చేతులకి ఇచ్చి ఆయన అందుకున్న తర్వాత ఈ రోకని ఆయన చేతికి ఇచ్చినటువంటి బలమైనటువంటి కారణం, రుజువు ఇక ఉన్న వాళ్ళందరూ చూస్తుంటాడుగా, దీనిని గురించి ఏదైనా నేను ముందుకు మాట్లాడాలనంటే ప్రశ్న వేసినటువంటి నేనే ఇబ్బందిలో పడతాను. కాబట్టి ఈయన రోక అడిగాడు, మా దగ్గర లేదు అని అంటే సరిపోతుంది అనేది తెలివైనటువంటి జవాబు. పాపం అంత రాలేదు. ఎందుకంటే ప్రభు మనతో సంభాషణ చేస్తూ మనలో ఉన్నటువంటి అసలు విషయాన్ని బయటికి తీసుకు రావాలి అని అనుకుంటే దేవుని ఎదుట మనం నిలవలేము. ఆయన ప్రశ్నల ఎదుట, ఆయన చిక్కుముళ్ళను విప్పటానికి ఎంత మాత్రం కూడా మనకి సామర్థ్యం ఉండదు. ఆయన యొక్క ఆ చిక్కుముళ్ళలో పడటం తప్పితే మనకి వేరే గత్యంతరం ఉండదు. పన్ను రోక ఆయన అడిగి తీసుకోకుండా కూడా చెప్పగలిగినటువంటి మాట, సందర్భం ఉంటుండగా, అవకాశం ఉంటుండగా ఆయన చేతుల్లోనికి ఆ పన్ను రోకను తీసుకొని ఆధ్యాత్మికమైనటువంటి చింతనను రాజకీయమైనటువంటి మలుపు తిప్పాడు. ఇప్పుడు ఏమైందంటే, వచ్చినటువంటి హేరోదీయులు వీరందరూ కూడా వారి చేతుల మీదుగా ఆ రోక ఆయన చేతికి ఇవ్వగానే ఇబ్బందులు పడటం ప్రారంభమైంది వారు. ఎందుకు అనంటే నేను మునుపు చెప్పినట్లుగా బలమైనటువంటి అధికారంతో కూడినటువంటి పరిస్థితులు ఆ రోకకు ఉన్నాయి. ఆ రోక ఎంత విలువైందనంటే దాని వాల్యూ రోమన్ అధికారులు, రోమా ప్రభుత్వం వారు ఎంతగా ఇచ్చారంటే, దాన్ని మనం జోబులో పెట్టుకొని టాయిలెట్కి వెళ్ళటానికి లేదు. ఎవరైనా రోమా అధికారులు ముద్రించినటువంటి పన్ను రోకను జోబులో పెట్టుకొని టాయిలెట్కి వెళ్ళినట్టు తెలిస్తే వారి శిక్షకు అర్హులు. మరొకటి, అశుభ్రమైనటువంటి పరిస్థితులకు కానీ అననుకూలమైనటువంటి పరిస్థితులకి ఆ రోకను తీసుకొని వెళ్ళటానికి ఎవరికి కూడా లేదు. ఇంకో బలమైనటువంటి కారణం చెప్పిన, ఆ రోకను గురించి పబ్లిక్ డిబేట్, బాహ్యంగా ఈ రోక ఇది అని ఒక్క మాట కూడా ఎవరికి మాట్లాడేటువంటి స్వేచ్ఛని రోమా ప్రభుత్వం
అలాంటి ఆంక్షలు విధించి ప్రభుత్వం ద్వారా, కైసరు ద్వారా, అధికారి ద్వారా ముద్రించబడినటువంటి ఆ నాణ్యానికి అంత శక్తినిచ్చింది. దీని గురించి ఎవరో మాట్లాడకూడదు, డిబేట్ చేయకూడదు, బహిరంగంగా ఈ రోకను ఎక్కడ అపరిశుద్ధమైనటువంటి స్థలాలకి తీసుకువెళ్ళకూడదు. అది ఆ రోకను నీ దగ్గర ఉందా, ఉంటే ఒకసారి చూపించు అని ప్రభు తన చేతుల మీదకి తీసుకున్నప్పుడు ఇచ్చినటువంటి వాడు, ఇచ్చినటువంటి వర్గం ఇరుకులు పడేటి విషయమై ప్రారంభమై దానిని చూసి ఈ పై రూపం ఎవరిది అని అడిగాడు. కైసరుది అన్నాడు. ఈ పై వ్రాత ఎవరిది? కైసరుది. కైసరికి ఇవ్వండి, కైసరికి ఇవ్వండి. యేసు ప్రభు వారు ఈ మాట మాట్లాడిన తర్వాత రోక్ ఇచ్చినటువంటి వాడు ఇంకొక మాట మాట్లాడాడంటే జైల్లోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే రోక తనదే, ఆధారం ఉంది. రోక గురించి మాట్లాడేటువంటి స్వేచ్ఛ ప్రజలకు లేదు, వీళ్ళకి అంతకంటే లేదు. ఆ రోకది కైసరికి ఇచ్చేయండి అని అన్నాడు, కానీ పన్ను కట్టమని అనలా. ఇది ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించేయండి. కైసరికి పన్ను కట్టండి, అది న్యాయమే అన్నది. కైసరికి ఇచ్చేయండి అని అన్నాడు. ఆ రోక ఎదుటివానిది. ఇబ్బందులు పడినటువంటి ఈ హెరోదీయులు, ఈ శిష్యులు మారు మాట్లాడకుండా వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయేది. ఎందుకంటే ఇంకొక మాట రోక గురించి మాట్లాడితే సరే, ఆధ్యాత్మికమైనటువంటి గురువుకు ఉన్నటువంటి ప్రభు ఏదో పలికాడు, ఏదో మాట్లాడాడు, సరే. ఇప్పుడు ఆ రోక ఇచ్చింది ఎవరు? రోక గురించి డిస్కషన్ తెచ్చింది ఎవరు? ఆ రోక గురించి పబ్లిక్ డిబేట్ మొదలుపెట్టింది ఎవరు అనేటువంటి చిక్కుముడి ఉంది. కనుక ప్రశ్న అడిగినటువంటి వారు మారు మాట్లాడకుండా ఆ రోకని గురించి ఇంకొక ప్రశ్న వేయకుండా ఆశ్చర్యపడి వెళ్ళిపోయారు. ఇప్పుడు కైసరికి చెల్లించడి అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జవాబులో ఆయన పన్ను చెల్లించండి అని చెప్పలేదు అంటానికి గల కారణం మనం గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు ఇందాక రోకలు ముద్రించినప్పుడు కైసరు ఎన్ని రోకలైతే సమాజంలోనికి పంపుతున్నాడో, ప్రజల్లోనికి పంపుతున్నాడో, ఆ అన్ని రోకలన్నీ కూడా తన ఖజానాలోకి రావాలి అని చూసుకుంటాడు. అది ఒక రూల్ అని చెప్పాం కదా. యేసు ప్రభు వారి సమాధానం ఎలాగుందంటే, ఎక్కడి నుంచి వచ్చిందో రోక అక్కడికి తిరిగి చెల్లించండి. పన్ను ఇచ్చుట న్యాయమా? ఇచ్చుట అనే మాటకి తిరిగి చెల్లించుట అనేటువంటి మాటకి చాలా వ్యత్యాసం ఉంది. ఇచ్చుట అంటే స్వేచ్ఛగా నేను మీకు ఇస్తా, ఇదిగో తీసుకోండి, నాది, మీరు తీసుకోవటం నాకు ఇష్టం కనుక తీసుకోండి అంటాను. మీకు నాది ఇచ్చి మీరు కొన్ని రోజులు మీ దగ్గర ఉంచుకొని తిరిగి నాకు ఇచ్చేయండి అంటాను. అదేమవుతుందంటే తిరిగి నాది నాకు చెల్లించడం అవుతుంది. యేసు ప్రభు వారి యొక్క సమాధానంలో మీరు తెచ్చుకున్నారు రోకలు, పన్ను కట్టడానికి రోకలు తెచ్చుకున్నారు, మీ వద్ద పెట్టుకున్నారు, ఇదిగో ఇప్పుడే నీ జోబు నుంచి నేను తీయటం నేను చూసాను, అందరం చూసాం కదా. పన్ను కట్టడానికి రోక నువ్వు ఎలాగా కైసరు నుంచి ఆ ట్రెజరీ నుంచి తెచ్చుకొని పన్ను కట్టడానికి సిద్ధపడ్డావు కదా. సిద్ధపడిపోయి నీకు నేనేం చెప్తాను? పన్ను కట్టడానికి సిద్ధపడిపోయి రోకలు నీ దగ్గర పెట్టుకున్నటువంటి నీకు నేనేం చెప్తాను? ప్రభు, ఇబ్బంది పడుతున్నాను, నాకు ఈ కష్టం ఉంది, ఈ పరిస్థితి నుంచి నేను ఎలా అధిగమించాలి ప్రభు అనేటువంటి నీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు, ఆయన చిత్తాన్ని తెలియజేస్తాడు. కానీ నువ్వు డిసైడ్ అయిపోయి ప్రభువా దావీదు కుమారుడా కరుణించుము అని అన్నప్పుడు ఆ వ్యక్తికి నువ్వు చేసావు కదా ప్రభువా, నాకు చెయ్యాలి, నువ్వు చేయలేని వాడువా అనేటువంటి మాటలు నువ్వు అంటే ఇంకా నా దగ్గర సమాధానం ఏముండదు. నువ్వు అనుకున్నట్లుగానే నువ్వు భావించుకో, ఊహించుకో అనేటువంటి సమాధానం చెప్తే ప్రభు దగ్గర మరొక సమాధానం. ఖజానాకి చేరాల్సినటువంటి వాటిని ఖజానా నుంచి తెచ్చుకున్నారు. పన్ను కట్టడానికి సిద్ధపడి అది కట్టడం న్యాయమా కాదా అని నన్ను ప్రశ్నిస్తారా అని వారిని ఇబ్బందిలో పెట్టి దేవుడు ఆ ప్రశ్నకు ధీటైనటువంటి మరొక ప్రశ్న వేసి ఆ ప్రశ్నలో నిశ్శబ్దమైనటువంటి సమాధానాన్ని ఇచ్చాడు. మన జీవితాల్లో దేవుడు నిశ్శబ్దమైనటువంటి సమాధానాలు ఇవ్వడం మనకి ఎంతవరకు శ్రేయస్సు. మనము దేవుని బిడ్డలుగా ఉండి ఆయన చిత్తము మన జీవితాల్లో జరగటం మనం కోరుకోవాలి. కానీ దేవుడు మనము ఆయన శోధనలో పెట్టడానికి వేసినటువంటి ప్రశ్నలకు ఆయన తిరిగి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి డైవర్షన్లోనికి ఆయన వెళ్ళిపోతే
ఇది క్రైస్తవ సమాజంగా విశ్వాసులకు మనకెంత మాత్రమో మంచిది కాదు అనేటువంటి మాటను మనం ఆలోచన చేద్దాం.